హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. కొద్దిగా బాధాకరమైనటువంటి విషయమే, మన మధ్యలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు స్వర్గస్థులయ్యారు. ఆయన ఎవరో కాదు, ముద్రగడ పద్మనాభం గారు. ఆయన్ని ముద్రగడ పద్మనాభం అని చెప్పడం కన్నా మాట మీద నిలబడే వ్యక్తిగా ఆయనకంటూ ఒక క్రెడిబిలిటీ ఉంది. ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానులు కూడా ఉన్నారు. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం గారు కాపు సంఘానికి ఒక లీడర్గా కొంతకాలంగా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ ముద్రగడ పద్మనాభం గారు కాపులకి ఒక పెద్ద దిక్కుగా కూడా ఉండేవారు. ఆయన వెనక కాపు సంఘాలు ఎప్పుడూ ఉండేవి. కానీ ఆ కుటుంబాన్ని రోడ్డును పడేసి జైలుకు పంపించినటువంటి ఘనత ఒక ప్రభుత్వ నాయకుడికి ఉంది, ఒక సీనియర్ నేతకి ఉంది. వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మహిళల్ని ఎల్ అనే పదంతో దూషించారు అని ముద్రగడ పద్మనాభం గారు తన బ్రతికున్నంతకాలం బాధపడుతూనే ఉండేవారు. అలా ముద్రగడ పద్మనాభం గారు ముందుకు వెళ్తూ తను 2024లో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తుంటే వాళ్ళ సొంత కుటుంబ సభ్యులే ఆయన్ని వ్యతిరేకించటం జరిగింది. ఆయన సొంత కూతురే కూటమితో చేరి తండ్రికి వెన్నుపోటు పొడవటం కూడా జరిగింది. కోర్స్ అది వాళ్ళ కుటుంబంలో పెద్ద పరిణామం ఏం కాదు. ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి ఒక వైపుగా నిలబడి పెద్ద సంఘ సంస్కర్తగా ముందుకు వెళ్ళినటువంటి రోజుల్లోనే ఎవరికి ఆయన తడవలేదు. ఆ క్రమంలోనే ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో నడవాలని నిర్ణయించుకున్న టైంలో తన పైన చాలా 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 దాడులు జరిగాయి. సొంత వర్గీయుల కొంతమంది చీలిక ఏర్పడి బయటకు వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ముద్రగడ పద్మనాభంతో ఎలక్షన్స్కి ముందు గట్టిగానే ఉండి ఎప్పుడైతే ఎలక్షన్ టైంలో ఉన్నారో అప్పుడు ఆయన్ని పక్కన పెట్టేయడం కూడా జరిగింది. ఇలా అనేక కార్యక్రమాల మధ్య ముద్రగడ పద్మనాభ గారు తన పేరుని ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నాడు. దీని వెనుక చాలా నాటకీయమైనటువంటి పరిణామాలు ఉన్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి కాకుండా నేను నా పేరుని రెడ్డిగా మార్చుకుంటా అని చెప్పారు. అలా ముద్రగడ పద్మనాభ రెడ్డిగా తన పేరును మార్చుకున్నారు. గత కొంతకాలంగా తన కిడ్నీ సంబంధితమైనటువంటి వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు వాళ్ళ కుటుంబ సభ్యులతో, హాస్పిటల్ సిబ్బందితో మాట్లాడుతూ ఉన్నారట. ఇది నేను చెప్పింది కాదు, ముద్రగడ పద్మనాభం గారి కుమారుడే చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈయన కిర్లంపూడిలో ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారి పార్థివ దేహం ఉంది. ఇప్పుడు భీమవరం యాక్వా రైతులని పరామర్శించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అటు నుంచి అటు ముద్రగడ పద్మనాభ రెడ్డి పార్థివ దేహాన్ని చూసి తన సానుభూతి, తన నివాళులు అర్పించడానికి వెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు కాపులపైన జరుగుతున్నటువంటి దాడి, గతంలో కాపు కులభావంతోనైనా నాకు ఓటు వేయండి అంటూ అడుక్కున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో కాపుల్ని మోసం చేశారన్నట్టు బయట వార్తలు వస్తున్నాయి. ఇంకొక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం గారు కూడా ఇప్పుడు స్వర్గస్థులయ్యారు. ఈ క్రమంలో ఏం చేయాలి, ఎలా కాపు కమ్యూనిటీని కాపాడుకోవాలనేది పెద్ద ప్రశ్న. ముద్రగడ పద్మనాభం గారు ఇప్పటికీ ఎప్పటికీ కాపు నాయకుడిగానే ఆయన అభివర్ణించబడతారు. అయితే ముద్రగడ పద్మనాభరెడ్డి కొడుకు గారు కూడా మాట్లాడుతున్నారు, ఒకసారి వినండి. ఎందుకంటే ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు, ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు పలకరించలేదు, ఆయన హాస్పిటల్లో పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి కాదు. ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళ పార్టీలో ఎవరికన్నా ప్రాబ్లం అంటే మొట్టమొదటిగా స్పందించేదే జగన్మోహన్ రెడ్డి. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు కష్టకాలంలో ఉన్నప్పుడు ముద్రగడ పద్మనాభం రెడ్డి గారు ఆయన పక్కన నిలబడి ఆయన ఇంటి పేరును సైతం మార్చుకొని జగన్మోహన్ రెడ్డి గారిలాగా ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు వదిలేస్తారంటే మాత్రం అది చాలా పెద్ద తప్పు. ఒకసారి వాళ్ళ కొడుకు ఏం మాట్లాడుతున్నారు కూడా స్పష్టంగా వినండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు ముద్రగడ గిరి. నా తండ్రి గారు శ్రీ ముద్రగడ పద్మనాభం గారు అనారోగ్య సమస్య నుంచి నెమ్మదిగా కోలుకోవడం జరుగుతుందండి. ప్రజలందరి ఆశీస్సులతో ఆయన రోజు రోజుకి డెవలప్మెంట్ ఉందండి ఆరోగ్య విషయంలో. జగన్మోహన్ రెడ్డి గారు నా తండ్రి అనారోగ్యం పడ్డ రోజుల దగ్గర నుంచి ప్రతిరోజు కూడా ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుందని ఏ రోజుకి ఆ రోజు విషయాలు తెలుసుకుంటూ
ఇక్కడ డాక్టర్స్తో మాట్లాడుతూ ఈ హాస్పిటల్ యజమాని అయిన శ్రీ పార్థసారథి రెడ్డి గారిని పర్సనల్గా నన్ను కలవమని చెప్పి ఇక్కడ డాక్టర్స్తో ప్రత్యేకమైన మీటింగ్ పెట్టి ప్రతిరోజు కూడా నాన్నగారి ఆరోగ్యం ఎలా ఉందని అప్డేట్స్ ఎప్పటికప్పుడు తీసుకోవడం జరుగుతుందండి. అదే కాకుండా అమెరికా నుంచి వచ్చిన దత్తాత్రేయ గారు కూడా నాన్నగారి విషయంలో ట్రీట్మెంట్ కూడా ఆయన కూడా సహకరిస్తున్నారండి. ప్రతిరోజు ఎలా ఉంది ఏంటి అనేది పార్టీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజుకి ఆ రోజు తెలుసుకుంటూ మా కుటుంబానికి అండగా నిలబడుతూ చేస్తున్న ఈ ప్రత్యేకమైన సాయం మేము కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఇప్పటికీ మర్చిపోమండి. జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఇప్పుడు రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నానండి. అంటే నాన్నగారితో పాటు ఎంతోమంది పేషెంట్లు ఐసీయూలో ఉండడం జరిగింది. వారందరూ కూడా ఇన్ఫెక్షన్కి భయపడి ఎవరిని రానివ్వట్లేదండి. ఈరోజు జగన్ గారు వస్తున్నారని తెలిసినప్పుడు స్వయంగా ఫోన్ చేసి, సార్ నాన్నగారు కోలుకుంటున్నారు, నాన్నగారికి ఈ విషయం నేను ఐసీయూలో ఉన్నప్పుడు చెప్పినప్పుడు కూడా తప్పు పెద్దవాళ్ళని రప్పించుకోకూడదు, మనమే వెళ్దాం అని ఆయన చెప్పడం జరిగింది. ఇదే విషయం జగన్మోహన్ రెడ్డి గారికి నేను పర్సనల్గా కన్వే చేసి, ఈరోజు దయచేసి రావద్దు సార్, ఆయన కోలుకున్నాక నాన్నగారిని తీసుకుని మీ దగ్గరికి వస్తాం, లేదా మీరే కిల్లంపూడి వద్దురి కానీ నేను చెప్పడం జరిగిందండి. అందువల్ల ఆయన రావట్లేదు వద్దని నేనే చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా తొందరలోనే ఆయన కోలుకొని ఇంటికి వస్తారు, అప్పుడు మీరే స్వయంగా ఆయన చూసుకుందరు కానీ దయచేసి ఎవరో కూడా ఇక్కడ రావద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే మిగతా పేషెంట్లకి కావచ్చు, హాస్పిటల్కి కావచ్చు, ఇబ్బంది లేకుండా మనం అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరొకసారి వైఎస్ఆర్ పార్టీ అధినేత అయిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా కుటుంబం అందరి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. సో ముద్రగడ పద్మనాభం గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఫేక్ ప్రోపగండా చేశారో సో కాల్డ్ అధికారంలో ఉన్న పార్టీ అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు, పలకరించలేదు. అక్కడ ఐసీయూలో ఉన్నారు, ఆయన వస్తే చాలామంది వస్తారు, తద్వారా ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ముద్రగడ గిరిగారే జగన్మోహన్ రెడ్డి గారిని రావద్దని చెప్పారన్న విషయం స్పష్టం చేస్తారు. అయినప్పటికీ కూడా ఒకసారి గుర్తు చేసుకోండి, ఆయన అంత స్పష్టంగా చెప్తున్నారు. ఎవరైతే హాస్పిటల్ యజమానులు ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడారు. అదేవిధంగా అమెరికా నుంచి కొంతమంది వస్తే వాళ్ళతో కూడా మాట్లాడి స్పష్టంగా ఏం జరుగుతుందనేది ప్రతిరోజు కనుక్కుంటూ ఉన్నారనేది వాళ్ళ కొడుకు చెప్తున్నటువంటి విషయం. మీరు చెవులుండి చెవిటి వాళ్ళు, కళ్ళుండి గుడ్డి వాళ్ళుగా మారొద్దు. సొంత కొడుకు చెప్తుంది నమ్మండి, అంతేగాని ఎవడో గాలికి అన్నారో ఎప్పుడో వాళ్ళ పార్టీ కోసమో లేదంటే ఎదుటి వ్యక్తిని కించపరచడం కోసం అసత్య ప్రచారాలు, వాళ్ళకు ఉన్నటువంటి అది గోబల్ ప్రచారాలు అంటారు, వాళ్ళకు ఉన్నటువంటి ఛానల్స్ని పెట్టి చేస్తే దయచేసి నమ్మకండి. వాస్తవం ఇది. అయితే ఇప్పుడు ఆయన స్వర్గస్థులయ్యారు. కిల్లంపూడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి ఒక లెక్క, ఇకపైన ఒక లెక్క. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు ఉంటే కాపులు ధైర్యంగా ఉండేవారు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు కూడా లేకపోవడంతో కాపులు కొద్దిగా ఒక నాయకుడిని కోల్పోయినాడు. ఒక వర్గం కాపులు, కొంతమంది వేరే వాళ్ళ వైపు ఉండొచ్చు, అదేం తప్పు కాదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే కంపల్సరీగా ఇకపైన రాజకీయాల్లో పెను మార్పులు రాబోతూ ఉన్నాయనేది మాత్రం వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న వారి పక్షాన్ని ఎప్పుడు ఉంటారనేది కూడా వాస్తవం. దయచేసి ఇటువంటి ఫేక్ ప్రచారాలు నమ్మకండి. ముద్రగడ గారితో చివరి వరకు హాస్పిటల్లో ప్రతి నిమిషం జగన్మోహన్ రెడ్డి గారు టీం వర్క్ చేస్తూనే ఉంది. ఆయన కాబట్టడానికి ఆర్నేసులు కష్టపడ్డారు. ఇది నేను చెప్తున్న మాట. అదేవిధంగా ముద్రగడ పద్మనాభం కొడుకు గిరిగారు కూడా చెప్తున్నటువంటి మాట. సో స్వర్గస్థులు అయ్యారు కాబట్టి దీన్ని రాజకీయంగా వాడుకోవడానికి ఇప్పుడు ఎన్ని ప్రోపగండాలు చేస్తారో కూడా వేచి చూడాల్సిన అవసరం ఎంత ఉంది. మీరు నిజంగా వాస్తవాలు తెలుసుకున్న వారైతే ప్రతి ఒక్క ప్రోపగండాని తిప్పి కొట్టవలసిన రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్క కాపు నాయకుడికి, కాపు వ్యక్తికి ఉందనేది మాత్రం అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.